సో, ఇప్పుడు లిస్ట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. అసలేంటి లిస్ట్ టైప్స్? అయితే ఇక్కడ మనం వర్క్ ఫోల్డర్‌లో ఉన్నాం. ఇక్కడ ఇది ఒక ఎంప్టీ లిస్ట్ టైప్స్ అనేది తీసుకున్నాను నేను. దానికంటే ముందు మీరొకసారి డెమోని గమనించండి. మీకోసం రెడీ చేసినటువంటి లిస్ట్ టైప్స్ డెమో. ఓకే. సో, ఇక్కడ చూడండి మై ఫ్రెండ్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాం. బ్రాకెట్‌లో ఏంటంటే అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చాం. అంటే దీని టైప్ వచ్చేసి అన్‌ఆర్డర్డ్ లిస్ట్. ఇది మనం రాయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే. మై ఫ్రెండ్స్ అనేటువంటి ఒక హెడ్డింగ్ అనుకోండి. ఇక్కడ సమ్ నేమ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే. విక్రమ్, శ్రీకాంత్, రాజు, అనిల్ ఎట్సెట్రా. ఓకే. సో, ఇలా మనం ఇక్కడ నా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, రాజుస్ ఫ్రెండ్స్, విక్రమ్స్ ఫ్రెండ్స్, శ్రీకాంత్స్ ఫ్రెండ్స్, ఎనీబడీస్ ఫ్రెండ్స్. ఓకే. సో, లిస్ట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక లిస్ట్ మనం తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఒక అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీని అర్థం అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ ఆర్డర్ అనేది మనం ఎలా రాసినా తప్పులేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విక్రమ్ అనేది మనం ఫస్ట్ రాసుకున్నాం. శ్రీకాంత్ అనేది సెకండ్ రాసుకున్నాం. ఇలా మనం ఒక ఆర్డర్ అనేది క్రియేట్ చేసాం. లిస్ట్ అనేది రాసాం. అయితే ఇక్కడ లాస్ట్ రాసినటువంటి అనిల్ పేరు ఫస్ట్ రాయడం వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా? అంటే ఏం జరగదు. ఓకే. కానీ ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఒకసారి గమనించినట్లయితే నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నారనుకోండి. ఫస్ట్ మొదలుపెట్టే నేమ్ ఏంటి మీరు? జాన్యువరి. ఎందుకు? ఇప్పుడు నెలల పేర్లు ఇక్కడ ఆంగ్ల నెలల పేర్లని గుర్తుంచుకోవాలి. ఓకే. ఆంగ్ల నెలల పేర్లు లేదా ఆంగ్ల మాసాల పేర్లు. ఓకే. క్లియరా? సో, నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నప్పుడు ఏ మంత్‌తో స్టార్ట్ చేస్తారు మీరు? జనవరితో స్టార్ట్ చేస్తాం. సో, జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో, ఒక ఇయర్‌లో ఉండేటువంటి నెలలు. ప్రతి సంవత్సరంలో ఇదే ఆర్డర్‌లో ఈ నెలలే వస్తాయి. ఒకసారి జాన్యువరి తర్వాత మార్చొచ్చి, ఒకసారి జూనొచ్చి, తర్వాత ఫిబ్రవరొచ్చి ఇలా ఉండదుగా. అంటే ఒక ఆర్డర్ అవసరం ఉండేటువంటి లిస్ట్‌కి మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, వీటి తేడా మాత్రం మీకు అర్థమైపోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఆర్డర్‌లో లేదా ఫస్ట్ ఇది రాయాల్సిన అవసరం లేదు అనుకునేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్, ఎనీబడీస్ ఫ్రెండ్స్. ఓకే. నేమ్స్ ఆఫ్ సిటీస్. సిటీస్ ఒక సిటీ పేరు రాసి, తర్వాత ఇంకో సిటీ పేరు రాసేటప్పుడు అక్కడ ఆర్డర్ అనేది అవసరమా మనకు? అక్కర్లేదు. ఓకే. కొన్ని, కొన్ని నగరాల పేర్లు అన్నప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఆ! వరంగల్, ఖమ్మం ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు, మనం ఫస్ట్ హైదరాబాదే రాయాల్సిన అవసరమే లేదు. ఓకే. సో, ఇలా ఒక ఆర్డర్ అనేది అవసరం లేనటువంటి లిస్ట్‌కి అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, దానికొక ఎలిమెంట్ ఉంది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అనేది ఉంది. సో, అలా రాసినప్పుడు మనకు ఇలా క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో, ఆర్డర్డ్ లిస్ట్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ రాసినప్పుడు దానికి ఒక బుల్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. డిఫాల్ట్ బుల్లెట్ ఇది. ఓకే. డిఫాల్ట్ బుల్లెట్ లేదా డిఫాల్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈ బుల్లెట్. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి నేమ్స్ ఆఫ్ మంత్స్ అన్నప్పుడు ఇక్కడ 1, 2, 3 ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయమన్నమాట. 1, 2, 3 అనేది మనం ఎంటర్ చేయం. కానీ ఒక ఆర్డర్ లిస్ట్ రాసినప్పుడు డిఫాల్ట్‌గా లిస్ట్ యొక్క నంబరింగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సీరియల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది కూడా నంబర్స్ వస్తాయి ఇలా 1, 2, 3, 4 ఆ! ఇలా ఒక ఇక్కడ బుల్లెట్ వస్తుంది. ఇక్కడ 1, 2, 3 వస్తాయి. ఓకే. నంబర్స్ వస్తాయి. సో, ఇప్పుడు మనం ఈ లిస్ట్‌ని ఎలా రాసాం? ఈ లిస్ట్‌ని ఎలా రాసాం అనేది చూద్దాం. ఓకే. లేదా తయారు చేద్దాం. సో, ఇది ఇలాగే పెట్టుకుందామా? సో, ఇక్కడ వర్క్ ఫోల్డర్ తీసుకుందాం. లిస్ట్ టైప్స్ అనేది ఏం లేదు. ఎంప్టీ ఇది. ఓకే. ఇక్కడ మాత్రం ఉంది. సో, ఇది ఎంప్టీగా ఉంది గదా! సో, ఇది క్లోజ్ చేసేస్తాను. కన్‌ఫ్యూజన్ ఎందుకు మనకు? క్లోజ్ చేసేస్తాను. ఇది ఎంప్టీ లిస్ట్ ఉంది. ఓకే. సో, ఈ ఎంప్టీ లిస్ట్‌ని ఓపెన్ విత్
నోట్ ప్యాడ్ అని తీసుకున్నాక చూడండి ఇక్కడ ఏం లేదు. జస్ట్ నథింగ్. ఓకే. టైటిల్ మాత్రం ఎంటర్ చేసాం. ఒక అంటే మనం HTML5ని నేర్చుకుంటున్నాం కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ మాత్రం నేను ఇక్కడ మినిమమ్ స్ట్రక్చర్ అనేది ఎంటర్ చేశాను. సో, ఇది HTML పేజే కానీ ఇందులో ఏం లేదు. ఓకే. సో, మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ బాడీలో లిస్ట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం ఎంటర్ చేయాలనుకున్నాం అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ దానికి హెడ్డింగ్ పెట్టుకుందాం. ఓకే. H2, H3 ఎనీ హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయండి. నేను ఇక్కడ H3 వాడుతున్నాను. ఓకే. పెద్దగా దానికి అంత ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఓకే. సో, మీ ఇష్టం. మీరు H1 వాడినా కూడా నేను తప్పని అనను. ఓకే. నేమ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లేదా లిస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఓకే. అక్కడ మీరు రాయాల్సింది వచ్చినప్పుడు ఎలా రాయాలో మాత్రమే నేను చూపిస్తాను గానీ, మీరేం రాయాలో నేను చెప్పలేను గదా! ఓకే. సో, ఎనీవేస్ ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్‌ని ఇప్పుడు మనం రాస్తున్నాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అని రాయాల్సిన అవసరం లేదిక్కడ. ఎందుకంటే మళ్ళీ అదే గుర్తుపెట్టుకుంటారు కొంతమంది వారి కోసం. ఓకే. దీనికి కొంత స్పేసింగ్ అనేది ఇస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ లెసన్‌లోనే చెప్పుకున్నాం స్పేసింగ్ అనేది అవసరమని. ఎందుకు నెక్స్ట్ టైమ్ ఎడిట్ చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం. సో, అన్ఆర్డర్డ్ లిస్ట్‌ని మీరు క్రియేట్ చేయాలంటే చూడండి యూఎల్ ఎలిమెంట్ యూఎల్ అన్నమాట. సో, క్లోజింగ్ యూఎల్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఇలా ఒక ఆర్డర్‌లో పెట్టేసుకోండి. సో, ఇక్కడ నెక్స్ట్ మీకు కావాల్సిందేంటంటే మీరిక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారని ఈ ఎలిమెంట్ ద్వారా చెప్పేశారు. సో, నెక్స్ట్ మీకు కావాల్సింది లిస్ట్ ఐటెమ్స్ అన్నమాట. దానికి మీరు వాడాల్సిన ఎలిమెంట్ ఏంటంటే ఎల్ఐ. ఓకే. స్టార్ట్ స్టార్టింగ్ లేదా బిగినింగ్ ఎల్ఐ అలాగే క్లోజింగ్ ఎల్ఐ. ఎలిమెంట్ ఎల్ఐ అంటే అర్థం ఏంటండి? లిస్ట్ ఐటెమ్. అయితే HTML5లో ఇక్కడ క్లోజింగ్ ఎల్ఐ అనేది వాడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బ్రౌజర్స్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా జరగకూడదంటే క్లోజింగ్ ఎల్ఐ వాడితేనే బెటర్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఇది కాపీ చేసేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేదా మీరు మళ్ళీ మళ్ళీ టైప్ చేయొచ్చు. మీ ఇష్టం అది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇందాక నేను విక్రమ్ అని రాసాను కదా! శ్రీకాంత్ అని రాస్తానిప్పుడు. ఓకే. ఇక్కడ చూడండి. మళ్ళీ ఒక లిస్ట్ ఐటెమ్ రాయాలంటే మళ్ళీ సేమ్ అలాగే మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక అనిల్ రాసాను. ఇప్పుడు సునీల్ రాస్తాను. తేడా ఏం లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూడండి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది మనం రెడీ చేయడం జరిగిందిప్పుడు. ఓకే. ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది రెడీ చేసాం. కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడండి. సో, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు రెడీ అయిపోయింది. చూడండి. ఇక్కడ శ్రీకాంత్ అనేది ఫస్ట్ రాసాం. తర్వాత విక్కీ, రాజు, సునీల్ ఇలా రాసుకుంటూ వెళ్ళాం. ఏమన్నా ఇబ్బందా? ఈ నేమే మీరు ఫస్ట్ రాయాలని ఏమన్నా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సునీల్ అనేది మీరు ఫస్ట్ రాయాలనుకుంటున్నారనుకోండి. ఇక్కడ నేను తీసేస్తున్నాను. ఇక్కడ రాసేస్తున్నాను. సో, కంట్రోల్ ఎస్. సో, దీన్ని రీలోడ్ చేసినట్లయితే సునీల్, శ్రీకాంత్, విక్కీ, రాజు. ఇట్ డజంట్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే. సో, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో మనం లిస్ట్ ఐటెమ్ ముందు రాసినా, వెనక రాసినా నో ప్రాబ్లమ్. కాకపోతే ఇక్కడ ఒక పర్టిక్యులారిటీ ఉంది. గమనించారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన నేమ్ ఫస్ట్ వచ్చేస్తుంది. సెకండ్ ఎంటర్ చేసిన నేమ్ సెకండ్ వస్తుంది. సో, డిసైడింగ్ పార్ట్ అనేది మీదే. మీరు ఏది ఫస్ట్ రాయాలి అనుకుంటే అది ఫస్ట్ రాసేయండి. నాట్ ఏ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే. సో, ఫస్ట్ ఏది రాయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్. ఏది ఫస్ట్ రాసినా, ఏది సెకండ్ రాసినా తప్పు లేదు అని మీరే ఇక్కడ చెప్పేస్తున్నారనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇందాక తీసుకున్నట్లే నేమ్స్ ఆఫ్ మంత్స్ అనేది తీసుకుంటాను నేను. సో, దీనికి ఒక H3 ట్యాగ్ తీసుకుంటున్నాను లేదా H2 ట్యాగ్ తీసుకుంటాను ఇప్పుడు. తప్పులేదు కదా! సో, చూడండి క్లోజింగ్ H2 ట్యాగ్. ఓకే.
క్లోజింగ్ H2 ట్యాగ్ అనేది తీసుకున్నా. సారీ దీనికి అక్కర్లేదు కదా! క్లోజింగ్ H2 ట్యాగ్ తీసుకొని నేమ్స్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే. నేమ్స్ ఆఫ్ మంత్స్. సో ఇక్కడ కొంచెం స్పేసింగ్ అనేది ఇస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఇక్కడ వైట్ స్పేస్‌కి వాల్యూ ఉండదు. ఇక్కడ మీరు వైట్ స్పేస్ ఇచ్చినంత మాత్రాన అక్కడ వైట్ స్పేస్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ చూడండి కొంత వైట్ స్పేస్ మంచిగా చక్కగా ఇచ్చేసిన తర్వాత ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. ఓకే. అన్ఆర్డర్డ్ లిస్ట్‌కి యూఎల్, ఆర్డర్డ్ లిస్ట్‌కి ఓఎల్. క్లోజింగ్ ఓఎల్. సింపుల్ అండి. ఏం పెద్దగా కన్‌ఫ్యూజన్ ఏం లేదు కదా! సో ఇక్కడ చూడండి సేమ్ యాజ్ యూజువల్‌గా ఆర్డర్డ్ లిస్ట్ అయినా, అన్ఆర్డర్డ్ లిస్ట్ అయినా లిస్ట్ ఐటెమ్ మాత్రం కామన్. లిస్ట్ ఐటెమ్ మాత్రం కామన్. సో ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ బుల్లెట్ క్రియేట్ చేసింది. ఇక్కడ సీరియల్ నంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అది తేడా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జాన్యువరి షార్ట్‌కట్‌లో రాసేస్తున్నాను జాన్. ఓకే. ఇక్కడ ఇది కాపీ చేసేసుకుంటాను నేను. లిస్ట్ ఐటమ్స్ అనేది. కాపీ, పేస్ట్. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇలా మొత్తం రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి నేమ్స్ ఆఫ్ మంత్స్ ఆర్డర్డ్ లిస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఇలా వీటి యొక్క సీరియల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. మనం ఎక్కడైనా ఈ బుల్లెట్‌ని క్రియేట్ చేసామా ఇక్కడ? లేదు. అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో బుల్లెట్ అనేది మనం క్రియేట్ చేయలేదు. ఆటోమేటిక్‌గా బ్రౌజర్ తీసేసుకుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి అంటే ఎందుకు అంటే మనం ఇది బుల్లెట్‌ని మార్చుకునే వీలు మనకుంటుంది. అది సీఎస్ఎస్ పార్ట్. అది ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1, 2, 3 అనేది మనం క్రియేట్ చేసామా ఇక్కడ? ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? లేదు. కానీ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ నంబరింగ్ అనేది తీసేసుకుంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అనేవి మనకు హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నవి. లిస్టులు అనేవి 2 విధాలుగా ఉన్నవి. ఒకటి వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్. అది యూఎల్ ట్యాగ్స్‌ని వాడి లేదా యూఎల్ ఎలిమెంట్‌ని వాడి మనం ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ సారీ ఓకే. ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేయడానికి మనం యూఎల్ ఎలిమెంట్‌ని వాడుతున్నాం. అలాగే ఒక ఆర్డర్డ్ లిస్ట్‌ని మనం క్రియేట్ చేయడానికి ఓఎల్ ట్యాగ్ లేదా ఓఎల్ ఎలిమెంట్ అనేది వాడుతున్నాం. ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో లేదా హెచ్‌టీఎంఎల్5లో అనుకోవచ్చు. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏం చెప్పాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లోజింగ్ లిస్ట్ ఐటెమ్ ట్యాగ్ అనేది తీసేసినా కూడా సేమ్ రిజల్ట్‌ని ఇస్తుంది. సేవ్ చేస్తున్నాను చూడండి. ఏమైనా మార్పు జరిగిందా? ఏం లేదు. నథింగ్. జస్ట్ నథింగ్. ఓకే. ఓకేనా? సో ఇలా మీరు లిస్ట్ ఐటమ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే.